ఇప్పుడు ఏమైందంటే అతను నాకు తెలిసి మేబీ హీఈస్ పేయింగ్ అరౌండ్ 10 to 15,000 రెంట్ ఎవ్రీ మంత్, అండ్ హిజ్ రెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ మంత్, సరే ఎవ్రీ ఇయర్ ఆర్ ఆల్మోస్ట్ ఇది ఆల్టర్నేట్ ఇయర్స్ రెంట్ పెరుగుతుంది. ఇల్లు మారుతున్నప్పుడల్లా రెంట్ ఇంతకుముందు ఇచ్చిన దానికన్నా ఇంకా పెరుగుతుంది. అతన్ని మొన్న ఎప్పుడు అడిగాను, ఏమంటే ఎందుకు తీసుకోలేదు, వై హ్యావ్ యూ నాట్ డిసైడెడ్ టు కెట్, ఏమోనండి అలా అయిపోయింది, నెవర్ థాట్ ఆఫ్ అంటే ఆయన ఏమిటి, హీజ్ రిసైడింగ్ నియర్ ఆఫీస్, మేబీ రిలేటివ్లీ 8 kilometers 10 kilometers ఆర్ 5 to 6 kilometers వాట్ ఎవర్ దిస్ సిటీస్ దగ్గరగా ఉంది ఆఫీస్కి, ఆ ఏరియాలోనే మారితే సరిపోతుంది ఒకటి. అండ్ తర్వాత బర్త్డేస్ వచ్చాయి. మూడోది ఏమిటంటే ఆయన పిల్లల చదువులు ఇవేవి సహజంగానే ఎవరి ఇబ్బందులు, ఎవరికి వచ్చే ఆదాయాలు, కొంతమంది రెగ్యులర్గా జీతం లేకపోవడాలు ఇవన్నీ ఉంటాయి. ఇది నేను ఇంటి గురించి చెప్పాను ఇక్కడ చెప్తున్నాను. దేని గురించి చెప్పినా లెక్క ఏమిటంటే ఎప్పుడన్నా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 100 pros and cons ఆలోచించాలి అనేది లెక్క. ఖచ్చితంగా ఆలోచిస్తారు. కానీ ఇది ఆలోచిస్తూ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు టేక్ ఎ డెసిషన్ అనుకోండి. ఇప్పుడు చెప్తాను చూడండి సింపుల్గా, ఇక్కడి నుంచి మీరు రాజమండ్రి వెళ్ళాలి, కారులో వెళ్తారు. వెళ్లే ముందే కారులో ఆయిల్ చెక్ చేసుకుంటారు, లేదా టైర్లో గాలి చెక్ చేసుకుంటారు, దాన్ని సర్వీసింగ్ చేయిస్తారు. యూ గాట్ ఇట్ రెడీ టు ట్రావెల్ ఫర్ 500 kilometers or 1000 kilometers వాట్ ఎవర్ ఇట్ ఇస్, అప్ అండ్ డౌన్ 1000 kilometers పైకి వెళ్ళడానికి రావడానికి తయారు చేసుకున్నారు. ఏమో మధ్యలో ఎక్కడైనా టైర్ ఇది అవుతుందేమో, లేదా ఎక్కడైనా వేరే ప్రాబ్లం వస్తుందేమో, లేదా రేడియేటర్లో ఆయిల్ సరిగ్గా ఇది కాదేమో, మీరు ఇలా అనుకుంటూ పోయారనుకోండి, యూ కెన్ నెవర్ టేక్ ఎనీ డెసిషన్. యూజువల్గా ఒక పద్ధతి ఎలా ఉండాలంటే, ఇట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్, సమస్య వస్తుంది అనేది యాంటిసిపేట్ చేయడం, దానికి ముందు జాగ్రత్త పడటము 100% కరెక్ట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ ఏదో సమస్య వస్తుంది కనుక అని చెప్పి ఆ పని చేయడం ఆపేస్తే మీరు ఏమవుతుందంటే ఎప్పటికీ ఆ పని చేయలేరు. నేను మొదట ఇల్లు కట్టుకోవడం గురించి చెప్పాను, రెండోది ట్రావెల్ గురించి చెప్పాను. మీరు ఏదైనా అనుకోండి, ఇప్పుడు పరీక్ష ఉంటుంది, పరీక్ష రాస్తే కదా మీరు పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో తెలిసేది. పరీక్ష రాయాలంటే హౌ టు గెట్ ప్రిపేర్డ్. జస్ట్ లైక్ దట్, నేను అడ్డివారి గుడ్డి షర్ట్, నేను వెళ్ళి పరీక్ష వస్తాను, పాస్ అయితే పాస్ అయింది, పోతే పోయింది, ఇది కాదు కదా లెక్క. వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్, గెట్ ప్రిపేర్డ్ ఫర్ దట్.